హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా రిపబ్లిక్ డే రేపు అనగా ముందు రోజు వ్లాగ్ ఇది. బట్ లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో తెలుసు, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నా బిజీ షెడ్యూల్లో ఇది కొంచెం లేట్ అవుతుంది వ్లాగ్స్ పోస్ట్ చేయడం, వీడియోస్ పోస్ట్ చేయడం. కానీ సో మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యి దోశ ఇట్లా పోస్తున్నా నేను. మా అమ్మ చిన్న పాపకి నెత్తికి అంటుతుంది, పెద్ద పాప హడావిడి చేస్తుంది. సో తనకి ఎందుకో దోశ అంటే చాలా ఇష్టము. దోశ వేస్తున్నా అంటే తను చూడాల్సిందే వచ్చి ఏం చేస్తున్నాం ఏంది కదా అని. సో దోశ వేసుకొని పాపకు టిఫిన్ తినిపిద్దామని ఇద్దరం కూర్చున్నాం, తిందాము అని. సో తింటున్నాం. నాకైతే దోశలో పల్లి చట్నీ అంటేనే ఇష్టం, వేరే ఏ చట్నీతో నాకు తినబుద్ధి కాదు. అంటే మా వారికి అయితే టమాటా చట్నీ ఇష్టం, కానీ నాకైతే దోశ అంటే టిఫిన్స్ అంటేనే నాకు పల్లి చట్నీతోటే ఇష్టం. సో ఏ చట్నీతో మీకు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాప తన టిఫిన్ కంప్లీట్ చేసుకొని సో మెహందీ తెచ్చుకుందామని షాప్లోకి వెళ్తుర్రు మా అమ్మ మా పాప. సో షాప్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటారంట. సో వాళ్ళు వెళ్తుర్రు. నేను ఇక్కడ హాట్ వాటర్ వేడి చేసుకున్నా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత మొత్తం హాట్ వాటరే తాగుతున్నాను నేను. వాటిని థర్మస్లో పోసేసుకున్నా, ఎందుకంటే మాటికి వేడి చేసుకోవడం కూడా డబుల్ పని అవుతుందని అట్లా హాట్ వాటర్ వేడి చేసుకొని థర్మస్లలో పోసేసుకున్నా. ఇంకా దూపైనప్పుడు అలా తాగొచ్చని. సో టీ పెట్టుకున్నా, మా వారు ఫోన్ చేసిర్రు. సో ఆయనతో ఫోన్ మాట్లాడుకుంటూనే బ్లాగ్ కంటిన్యూ చేసిన అన్నట్టు. సో టీ సంగతికి వస్తే నాకు టీ ఎవరు పెట్టించినా నాకు అస్సలు నచ్చదు. నా చేతితో నేను పెట్టుకొని తాగితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అది ఎవరైనా సరే సో నేనే పెట్టుకొని తాగితేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో నేను ఆయనతో ఫోన్ మాట్లాడుకుంటూ నా టీ అయితే తాగుతున్నా. మా పాప ఉన్నప్పుడు తాగా టీ, ఎందుకంటే తను నాకు కూడా కావాలంట. చిన్న పాప వండుకుంటుంది. షాపు పోయి మా పాప మా అమ్మ వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి కాసేపు పడుకున్నాము. రిలాక్స్ అయిపోయిన తర్వాత సాయంత్రం పిల్లలు వచ్చిర్రు కోన్లు తీసుకొని అక్క మెహందీ వేయని. సో వేయడం అయితే స్టార్ట్ చేసిన. సో పిల్లలకు మెహందీ వేస్తున్నా అన్నట్టు. మా పాప కూడా తెచ్చుకుంది. ఫస్ట్ తనకి వేస్తే ఏంటంటే అంత ఖరాబ్ చేసుకుంటుంది. సో తర్వాత తనకు లాస్ట్ వేద్దాంలే అని ఫస్ట్ ఈ పిల్లలకు మొదలు పెట్టేసిన. ఒకరికి వేద్దామని బయట కూర్చున్నా. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరు వస్తూనే ఉన్నారు, అక్క మాకే అని. సో ఒకరికి వేసి ఒకరికి వేయకపోతే బాధగా అనిపిస్తుంది, అబ్బా అక్క మాకే వేయలేదు అది అని అంటారని. సో అందరికి ఒక్కొక్క చేయికి వేస్తేనే అని చెప్పిన ఫస్ట్. సో స్టార్ట్ చేసిన. మా చిన్నప్పుడు ఏంటంటే మెహందీ వేసేటోళ్ళు తక్కువ ఉంటుండే, అంటే ఇన్ని ఫోన్లు ఇవన్నీ లేకుండే కదా. ఇప్పుడంటే ఫోన్లలో చూసుకుంటూ వేస్తున్నాం, కానీ అప్పుడు ఫోన్లు ఏం లేకుండే కాబట్టి సో మెహందీ వేసేటోళ్ళ దగ్గర లైన్ కడదాం, బతలాడదాం, ఇట్లా వాళ్ళు ఏం పని చెప్పినా వేస్తాం అన్నట్టు. వాళ్ళు ఇక ఆ రోజే దొరికిందే ఛాన్స్ అని ఏదో ఒకటి చెప్పి పనులన్నీ వేయించుకునేటోళ్ళు. సో అందరూ అట్లా వేయించుకుంటారని ఏం చెప్పాను, బట్ కొందరు ఉంటుండే అట్లా కూడా. సో నాకైతే వందనకి వేస్తుండే, నేను ఎవరిని బతలాకపోతుండే, ఆమెనే వేస్తుండే. నాకైతే మెహందీ రోజు రెడీ చేయడం అంతా ఆమెనే వేస్తుండే. ఇంకా ఒకవేళ అప్పుడెప్పుడన్నా ఆమె అవైలబుల్ లేనప్పుడు మా ఆకు మైదా తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకుంటుంటిని. సో ఏందో ఈ జెండా వందనం వస్తే ఆగస్ట్ 15 కానీ 26 జనవరి వస్తే ఏంటంటే రాత్రి అంతా నిద్రనే పట్టకపోతుండే. పొద్దంతనేమో స్కూల్లో ఆటల పోటీలు ఆ స్కూల్లో గడుస్తుండే పొద్దాక. తర్వాత సాయంత్రం రాగానే మైదాకి ఎవరు వేస్తారా అని వెతుక్కుంటుండే. మేము అందరం ఇంట్లో తిరుగుతుండే, అక్క ప్లీజ్ వేయక్క అని అట్లా. ఆ మైదా కోసానికి, ఐరనింగ్ కోసానికి, ఇంకేమైనా పెట్టుకునేటి అంటే నెయిల్ పాలిష్లు కానీ పొద్దంతా ఎట్లనో గడుస్తుండే, కానీ రాత్రి మాత్రం తెల్లారకపోతుండే. అట్లా అనిపిస్తుండే. ఎప్పుడు లేదు చూసినా 1, 2, 3 అట్లనే అవుతుండే, అస్సలు తెల్లారకపోతుండే. రేపు జెండా వందనం అనగా మా చిన్నప్పుడు అట్లా గడుస్తుండే అంతే. పిల్లలు వీడియోలో మాట్లాడుతున్నాం అనే సంతోషంతో మై నేమ్ ఈజ్ అందరినీ అట్లా చెప్తారు అన్నట్టు. సో వాళ్ళ సంతోషం మర్చిపోయి అందరికీ మై నేమ్ ఈజ్ అని చెప్తారు. సో ఇట్లా అందరు పిల్లలకు మైదాకి వేసేసిన. అండ్ లిల్లీకి కిరీటం కావాలంటే కిరీటం చేసిస్తా అని ఏదో ఏమంటారు, వాళ్ళ స్కూల్లో కిరీటం చేసుకున్న వాళ్ళకే శారీ కట్టుకొచ్చి అట్లా రావాలని చెప్పారంట. కిరీటం తెచ్చుకున్న వాళ్ళకి. దానికోసానిక నేను చేసిస్తా, తెచ్చుకోపో కార్డ్బోర్డ్ గిట్లా అంటే తెచ్చుకుంది. ఇంట్లో ఉన్న వాటితోటే ఈ కిరీటం చేసిన అన్నట్టు. జస్ట్ వాళ్ళ దగ్గర వాటర్ పెయింట్స్ కూడా అవైలబుల్ లేవు. కార్డ్బోర్డు ఒకటి చాటుది ఎల్లో కలర్ ముక్కుంటే అది తీసుకొచ్చింది. సో గమ్ము కూడా లేకుండా, గమ్ము ఉన్నది అతుక్కుంటలేదు. సో ఉన్న వాటితోటే వాటర్ కలర్స్ కూడా లేవంటే నేను నా దగ్గర నెయిల్ పాలిష్లే పెట్టి ఆ కిరీటానికి కొంచెం డెకరేషన్ లాగా చేసిన నేను.
అండ్ సునైర్ అంటే మెరుపు అన్నట్టు, దాన్ని కొంచెం చెమకాయిస్తుంది కిరీటానికని అది చేసి. అండ్ స్కెచెస్ కూడా లేవు, క్రేయాన్స్ తోటే వాటికి కొంచెం కలర్ లాగా దిద్ది షైనింగ్ ప్లాస్టర్ వేసేసిన. అండ్ కట్టడానికి కొన్ని తాడు అటొకటి ఇటొకటి హోల్ చేసి తాడు కట్టేసిన అన్నట్టు. మార్నింగ్ మా పాపను లేపి తను కూడా రెడీ చేస్తున్నా, జెండా వందనం కాడికి పంపిస్తాం అంగన్వాడికి కొంచెం సేపు జెండా ఎగరేసి అంతసేపు అని. అండ్ హెయిర్ బ్యాండ్, ఇది రిబ్బన్ ఉంటుంది కదా జుట్లు వేసుకునే రిబ్బను, ఇది వినాయక చవితి అప్పుడు తలకు కట్టుకోవడానికి తెచ్చిన రిబ్బన్లు ఇవి. తనకే నేను ఇట్లా రిబ్బన్ లాగా వేసి ఫ్లవర్ లాగా పెట్టి కట్టిన మా పాపకి మంచిగా ఉంటుందని. నేను జెండా పెట్టి రెడీ చేసి, ఇంకా స్కూల్ పిల్లలు ఇటు సైడే వస్తారు మా ఇంటి ముందు నుంచే, అందుకని వీళ్ళని రెడీ చేసి ఫోటోలు నింపుతున్నా నేను. వయసుకు కూడా శారీ నేనే కట్టిన పొద్దుగాల, బట్ అప్పుడు వీడియో తీయలేదు. సో స్కూల్ పిల్లలు అటు పోయేటప్పుడు మా పాపను పంపించిన, మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు తను వస్తుంది ఇచ్చేసి పోతారని ఇటు నుంచి వచ్చారు. సో ఎక్కడెక్కడ జెండాలు ఎగరేస్తారో అక్కడక్కడికి స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ జెండా ఎగరేసిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు అన్నట్టు పిల్లలు. కొద్దిసేపు వాళ్ళతో పోతే కొంచెం తెలుస్తుంది కదా, హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తుందని పంపించిన కొద్దిసేపు. ఒక 5 to 10 minutes పోయేసి మళ్ళీ వచ్చేటప్పుడు పిక్ చేసుకున్నాం మా పాపని. సో మేము కూడా ఇట్లా చిన్నప్పుడు ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ జెండాలు ఎగరేస్తారో అక్కడ పోయి జెండాలు ఎగిరేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి అందరూ అసెంబుల్ అయ్యి అక్కడ స్వీట్స్ వంచేసి మళ్ళీ ఇంటికి వచ్చేటోళ్ళము. మా పాపను వచ్చిన తర్వాత అక్కడ స్కూల్ దగ్గర ఏం చేసిరని అంటే ఇట్లా సెల్యూట్ చేసి తినగానే మన వాడిరని పాడినిపిస్తుర్రు. బట్ వాళ్ళు కొంచెం మిస్టేక్గా వాడిరని నేను మ్యూట్ చేసేసిన. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా జనగణమన అట్లా వాడతారా అని, సో అందుకే మ్యూట్ చేసిన నేను. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.